బిఎస్ఎన్ఎల్ అండ్ రతన్ టాటా గారు దేశ ప్రజలను కాపాడబోతున్నారా? అవును ఫ్రెండ్స్, అది ఎలా అంటారా? అదేంటో తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం ఎక్కడ విన్నా జియో అండ్ ఎయిర్టెల్ రేట్స్ హైక్ పైనే టాపిక్ నడుస్తుంది. చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఏ న్యూస్ ఛానల్లో చూసినా వీటి గురించే, ఏ సోషల్ మీడియాలో చూసినా వీటి గురించే టాపిక్. అసలు ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ టవర్స్ ఉంది బిఎస్ఎన్ఎల్. దేశంలో ప్రతి మూలన బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఉంది. కానీ జియో స్టార్టింగ్లో ఫ్రీ అని పెట్టి ప్రజలను ఫ్రీకి అలవాటు చేసి మెల్లిమెల్లిగా రేట్స్ పెంచుకుంటూ ఇప్పుడు ఒకేసారి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ పైన 25% ఛార్జెస్ని హైక్ చేసింది ఫ్రెండ్స్. జియోతో పాటు ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ లాంటి సంస్థలు కూడా తమ ఛార్జెస్ను పెంచాయి ఫ్రెండ్స్. దీనివల్ల ప్రజలపైన ఆల్మోస్ట్ 50,000 కోట్లకు పైగా భారం పడనున్నట్టు చెబుతున్నారు. జియో ఫ్రీ అనే ప్లాన్తో వచ్చి అప్పట్లో ఉన్న చిన్న చిన్న టెలికాం సర్వీస్లను మూతపడేలా చేసింది. లైక్ యూనినార్, ఎయిర్సెల్, ఎంటీఎస్, టాటా డొకోమో లాంటి చాలా సర్వీసెస్ ఉండేటివి అప్పట్లో. అవన్నీ మూతపడేలా చేసింది. అలాగే బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ టెలికాం సర్వీస్ కూడా జియోతో పోటీ పడలేక తమ సబ్స్క్రైబర్లను కోల్పోవాల్సి వచ్చింది. బట్ కట్ చేస్తే జియో మెల్లిమెల్లిగా ఛార్జెస్ను పెంచుకుంటూ ఇప్పుడు సడన్గా 25% హైక్ చేయడం అంటే చాలా దారుణం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళని ఇంటర్నెట్కి బానిసలుగా చేసి ఇప్పుడు సడన్గా ఇలా రేట్లు పెంచడం అనేది కరెక్ట్ కాదని చాలామంది అంటున్నారు. అదే కాక ఇప్పుడు ఎలా అన్ని నెట్వర్క్స్ తమ రేట్స్ని ఇంత దారుణంగా పెంచాయని ప్రజలు వాపోతున్నారు. బట్ డోంట్ వరీ అంటున్నారు మన రతన్ టాటా గారు అండ్ బిఎస్ఎన్ఎల్ సర్వీస్. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ గవర్నమెంట్ సంస్థ 2000 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి దేశంలో ప్రతి మారుమూలకి టెలికాం సర్వీస్ అందించాలనే ఒక లక్ష్యంతో స్టార్ట్ అయింది. అలాగే తన లక్ష్యాన్ని సాధించింది కూడా. స్టార్టింగ్లో చాలా వేల కోట్లలో లాభాలు వచ్చాయి. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల తన ఖ్యాతిని కొంచెం తగ్గించుకోవాల్సి వచ్చింది. ఏంటంటే బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ సంస్థ అవ్వడం వల్ల కొన్ని మైనస్ పాయింట్లు ఉండేటి ఫ్రెండ్స్. ఏంటంటే అప్పట్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. వాళ్ళు 7 రోజులు మన డీటెయిల్స్ చెక్ చేసి ఆ తర్వాతనే మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ సర్వీస్ వద్దనుకున్నా కూడా మనం వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తేనే వాళ్ళు సర్వీస్ని డిస్కనెక్ట్ చేస్తారు. అలా ఉండేది ఫ్రెండ్స్. జనాలకు కొంచెం ఈ ప్రాసెస్ చాలా లెంతీగా అనిపించాయి. తర్వాత వచ్చిన నెట్వర్క్ వల్ల ఆ ప్రాసెస్ని చాలా సింపుల్గా చేయడం వల్ల చాలామంది బిఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్వర్క్లు మారారు. రెండో పాయింట్ ఏంటంటే ఇందులో పనిచేసే వాళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులు కావడంతో కొంచెం నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. టైంకి రావడం, టైంకి వెళ్ళడం, సర్వీస్ కూడా అంతగా ఇవ్వకపోవడం, కొంచెం ప్రజలకు అన్కంఫర్టబుల్గా అనిపించడం వల్ల కూడా ఇలా చేంజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా అప్పట్లో బిఎస్ఎన్ఎల్లో చాలా పెద్ద స్కామ్స్ జరిగాయి ఫ్రెండ్స్. ఆ స్కామ్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అదే కాక జియో, ఎయిర్టెల్ లాంటి సర్వీసులు చాలా వేగంగా ఇవ్వడం, వాళ్ళ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉండడం వల్ల జనాలు వాటికి షిఫ్ట్ అయ్యారు ఫ్రెండ్స్. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఎక్కడ తను జనాలకి సర్వీస్ ఇవ్వకుండా మాత్రం ఉండలేదు. ఇంకో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో ఈ జియో, ఎయిర్టెల్ లాంటి సర్వీసెస్ ఓన్లీ సిటీస్లో మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాయి. విలేజెస్లో అంతా కరెక్ట్గా నెట్వర్క్ ఇవ్వలేకపోయాయి. బట్ బిఎస్ఎన్ఎల్ మాత్రం విలేజెస్లో నెట్వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉంది. తను నష్టాల్లో ఉన్నా కూడా దేశ ప్రజలకు, రైతులకు సేవలు అందిస్తూనే ఉంది. ప్రస్తుతం జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు రేట్స్ పెంచడం వల్ల చాలామంది జనాలు బ్యాక్ టు బిఎస్ఎన్ఎల్ అంటూ హ్యాష్ట్యాగ్లు మోగిస్తున్నారు ఫ్రెండ్స్. అదే కాక మన రతన్ టాటా గారు కూడా బిఎస్ఎన్ఎల్తో కలిసి నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్లో, సర్వీస్ ఇవ్వడంలో, కొత్త టవర్స్ బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తానని రావడంతో దేశ ప్రజలకు ఇంకా నమ్మకం పెరిగి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి బ్యాక్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కూడా 2024 ఎండ్ వరకు 4G ప్రొవైడ్ చేసి 2025లో 5G కూడా ఇస్తామని ప్రజలకు భరోసా ఇస్తుంది. అది కూడా తక్కువ రేట్లు, రేట్ హైక్ లేకుండా. చాలా హర్షించదగ్గ విషయం ఫ్రెండ్స్. అండ్ ఇలా జియో అండ్ ఎయిర్టెల్లకి ముచ్చమటలు పట్టిస్తున్నారు మన రతన్ టాటా గారు అండ్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు. మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన నమ్మకమైన సంస్థతో మాత్రమే మనం నడవాలి ఫ్రెండ్స్. ఇలా మనల్ని బానిసలుగా చేసి మన బలహీనతలను క్యాచ్ చేసుకునే కంపెనీలకు దూరంగా ఉండాలి. మనం కూడా త్వరగా బిఎస్ఎన్ఎల్కి మారదాం ఫ్రెండ్స్. బిఎస్ఎన్ఎల్ త్వరగా తన నెట్వర్క్లను ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. దీనివల్ల మనకు ఒకటి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రీగా వచ్చేదాన్ని ఎప్పుడు మనం నమ్మకూడదని, అది ఎప్పటికైనా మనకు
ప్రమాదకరమే అని అండ్ బిఎస్ఎన్ లాంటి స్వచ్ఛందంగా ఇలాంటి లాభాలను ఆశించకుండా సర్వీస్ను ఇచ్చే సంస్థకు ఎప్పటికైనా మంచి జరుగుతుందని మరోసారి ప్రూవ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్